ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమి అనగా కొరత లేదని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. ఆయన మనకు కాపరి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథమందు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆయనే ప్రభునటువంటి యేసు క్రీస్తు. గొర్రెలు అంటే ఎవరు? మనమే ఆ గొర్రెలమని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 100వ కీర్తన 3వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన గొర్రెలకు మంచి కాపరి. యెహోవా నా కాపరి. గొర్రెలు అనగా మనము, మన కొరకు ప్రాణమిచ్చిన గొప్ప కాపరి, ప్రధాన కాపరి ప్రభునటువంటి యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథమందు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఏలి అనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజనముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రె పిల్ల ప్రభునటువంటి యేసు క్రీస్తు మన కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన నిత్యత్వములో తుడిచివేసి మనను ఆనందభరితులుగా చేస్తాడు. ప్రియ సహోదరి, నీవు గొర్రెవలే ఉన్నావు. ఆయన ప్రధాన కాపరి లేక మంచి కాపరి, గొప్ప కాపరిగా ఉన్నాడు. కాపరి నీతో ఉంటే నీ జీవితంలో భయం లేదు, నీ జీవితంలో కొరత ఉండదు. కాపరి లేని గొర్రెలు వాటి ఇష్టానుసారంగా వెళ్ళినట్లుగా నీ జీవితంలో కూడా కాపరి యేసయ్య లేకపోతే నీ జీవితము అంధకారమయం. కాబట్టి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, దావీదు చెప్తున్నాడు, ఆయన నా కాపరి, నాకు లేమి లేదు అంటున్నాడు, నాకు లేమి కలుగదంటున్నాడు, కరువు లేదంటున్నాడు, ఆపద రాదంటున్నాడు. కాబట్టి ఆయనని మీ కాపరిగా స్వీకరించండి. దేవుడు గనక మీకు కాపరిగా ఉంటే మీ జీవితంలో కొరత ఉండదు. మీ జీవితంలో సాతాను మీద విజయమును సాధిస్తారు. అన్ని విషయాల్లో మీకు జయము కలుగుద్ది. ఎప్పుడనగా ఆయన మీకు కాపరిగా ఉండాలి. మీ వెంబడి ఆయన కాపరిగా ఉండి, మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా ఆయన ఉండి ఎప్పుడైతే నడిపిస్తాడో, మీరు ఎప్పుడైతే ఆయన కోరుకుంటారో అప్పుడే మీ జీవితాల్లో ఆశీర్వాదం మేలు కలుగుద్ది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, ఉదయకాల సమయమందు నీ బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి, వారి విన్నపాలు ఆలకించండి. ప్రభువా, మీరు కాపరిగా ఉన్నారు, జీవమిచ్చు కాపరిగా ఉన్నారు. మేము గొర్రెలాంటి వారం. మా జీవితాలను కడిగి పరిశుద్ధపరచు దేవుడవై ఉన్నావు. కృపగల దేవా, నీ బిడ్డల యొక్క జీవితాల్లో ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధిని అనుగ్రహించి మరి ప్రతి ఒక్క అవసరతను తీర్చమని, కాపరిగాను ఉండి కొరత లేని బ్రతుకు, లేమి లేని బ్రతుకు నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.